అన్యజనులు అంటే ఆయనకి ఇష్టం లేదా? మోయాబు దేశం అన్య దేశం అయినప్పటికీ రూతు దేవుడికి అనుకూలంగా ఉంటే రూతును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని వంశావళిలో నిలబెట్టిన మహనీయుడు. రాహాబు వేశ్య అన్యజనురాలు కాదా? అన్యజనురాలైన దేవుణ్ణి కోరుకున్నందున, దేవునికి విధేయురాలైనందున, దేవుడు కావాలనుకున్నందున ఆమెను కూడా దేవుడు యేసుక్రీస్తు వంశవల్లో నిలబెట్టిన మహనీయుడు. నయమాను అన్యుడు కాదా? స్వస్థత ఇవ్వలేదా? సారేపత్తు ఊర్లో విధవరాల్ని దేవుడు పోషించలేదా? అన్ని జనులంటే ఏమన్నా కుళ్ళా? అలాగా వారిపోసుకుంటారు దేవుణ్ణి కొంతమంది. మన దేవుడికి విధేయుడిగా ఉంటే ఎవరినైనా దేవుడు హత్తుకుంటాడు. మరణము నుండి జీవములోనికి దాటించేటువంటి పరలోక రాజ్యం ఇవ్వడానికి ప్రతి ఒక్కరి వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. కాబట్టి సకల ప్రజల పాప పరిహారార్థమే వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా లోక పాపమును మోసుకుపోవడానికి, వధింపబడడానికి దేవదేవుడు దిగొచ్చాడు. ఎవరి నిమిత్తం?